మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరొకసారి మనందరం ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై, ఆయన నామాన్ని ఘనపరచడానికై, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తులో భద్రం చేయబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. మరొక పర్యాయం మనందరి విధంగా కూడి ఉండటం ప్రభు ఇచ్చినటువంటి భాగ్యము. ఈరోజు నేను ఎక్కువగా వాక్యాన్ని చెప్పను, కానీ ఏదో కొద్దిగా దేవుని మాటను మనం ధ్యానం చేసి కొద్ది నిమిషాలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఈ వారం అంతా నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ వారానికి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభువారు నాకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి, ఇక దాన్ని తప్ప ఇక మరలా ప్రభు ఇక దేన్ని నాకు నా మనసులోనికి తీసుకురాలేదు. ప్రభు ఈ వచనంలోని ఏం చెబుతావులే నాయన, ఎంత ఏం చెబుతావులే నాయన అని, వద్దులే నాని కూడా ఏం చెప్పునాయన అన్నాను. ఆయన మాట్లాడితే ఒట్టే ఇంకా, కాబట్టి ఆయన మాట్లాడలేదు కనుక ఆయన చెప్పమన్న మాటే మనం ధ్యానం చేసి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మీ గ్రంథాలు ఉన్నవారు, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. దయచేసి అందరూ కూడా బైబుల్ పట్టుకుని రావడం అలవాటు చేసుకోండి. మందిరానికి వచ్చినప్పుడు బైబుల్ పట్టుకుని రావాలి. మీరు చదివినా చదవకపోయినా, చదవగలిగినా చదవలేకపోయినా, మీరు మందిరానికి వెళ్తున్నారు అని ఒక సూచన ఇవ్వడానికి తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మీ చేతిలో ఉండాలి. చాలామంది ఫోన్లు పట్టుకుంటున్నారు. ఫోన్లో వాక్యం చదవద్దు అని నేను అనట్లేదు. ఎక్కువ శాతం నేను కూడా ఫోన్లోనే ఎక్కువ వాక్యం చదువుతాను. కాబట్టి ఫోన్లో వాక్యం చదవద్దు అని అనటం లేదు, కానీ ఫోను కంటే ప్రాముఖ్యం బైబిల్ చేతిలో ఉండటం, అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కనుక వాక్యాన్ని చేతిలో పట్టుకుని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొన్నాళ్ళు పోతే మనకి బైబిల్ దొరకకపోవచ్చు. కొన్నాళ్ళు పోతే ధైర్యంగా రోడ్డు మీద మనం బైబిల్ పట్టుకుని తిరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు మరి తెరవండి. అపోస్తులుడు పేతురు గారు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని అపోస్తలుడును దేవునితో, క్రీస్తు ప్రభుల వారితో కలిసి, దేవుని యొక్క క్రీస్తు ప్రభుల వారితో కలిసి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి క్రీస్తు వారి శిష్యుడు, అంతకుమించి క్రీస్తు వారి యొక్క అంతరంగికుడు, క్రీస్తు వారి యొక్క ముఖ్య శిష్యుడు, క్రీస్తు వారిని అంటిపెట్టుకున్నటువంటి వాడు, క్రీస్తు వారి శిష్యులలో పెద్దవాడు,
క్రీస్తు వారి శిష్యుల్లో అధికమైనటువంటి అద్భుతం చవి చూసినటువంటి వాడు ఈ పేతురు ఈ వాక్యాన్ని ఉటంకిస్తూ మరలా జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము కూడా సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను ధ్యానం చేసినప్పుడు నాకు అనిపించినటువంటి ఒక సందర్భం ఏంటంటే, చాలా పర్యాయాలు మనం చాలామంది మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం. చాలామంది మీద మన విశ్వాసాన్ని ఉంచుతూ ఉంటాం. నేను ఇల్లు కట్టడం మొదలు పెడితే మా బామ్మరిది నాకు 2 లక్షలు ఇస్తాడు, లేకపోతే మా అత్తగారులో 2 లక్షలు ఇస్తాడు, లేకపోతే నేను వ్యాపారం చేయటం మొదలెడితే నాకు వాళ్ళు 1 లక్ష ఇస్తారు, వీళ్ళు 1 లక్ష ఇస్తారు, లేకపోతే వాళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళు ఎంత ఇస్తారు అని చాలామంది మీద చాలామంది నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వారి నమ్మకం కార్యరూపం దాల్చాల్సి వచ్చినప్పుడు ఆ నమ్మకం కాస్త ఏమవుతుందంటే ఉమ్మైపోతూ ఉంటుంది. వారు చేతులు ఎత్తేస్తూ ఉంటారు. అందుకని 118వ కీర్తనలు అంటాడు, మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనుషులనే వారిని నమ్ముకోవటం కంటే, ఈ లోకంలో రాజులనే వారిని నమ్ముకోవటం కంటే, నీ నమ్మకం నీ విశ్వాసము మనుషుల మీద కంటే దేవుని మీద నీ నమ్మకాన్ని పెట్టుకోగలిగితే, దేవుని మీద నీ విశ్వాసాన్ని పెట్టుకోగలిగితే, ఆ విశ్వాసము వలన నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడవలసిన అవసరము ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనుషులు మనలను సిగ్గుపరచవచ్చు, మనుషులు మనల్ని అవమానపరచవచ్చు, మనుషుల యొక్క శక్తికి ఒక పరిమితి ఉండొచ్చు, మనుషుల యొక్క జ్ఞానానికి ఒక పరిమితి ఉండొచ్చు, మనుషులు మనకు సహాయం చేయడానికి కొన్ని పరిమితులు పెట్టుకోవచ్చు. కానీ దేవుని యొక్క శక్తికి పరిధులు లేవు, పరిమితులు లేవు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఆయన పరిమితులు లేని శక్తి కలిగిన వాడు, పరిధులు లేని శక్తి కలిగినటువంటి వాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారందరి పట్ల అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఈ మాటను అపోస్తలుడైన పౌలు మరలా ఉటంకించడానికి గల కారణం ఏంటంటే, పేతురు గారికి క్రీస్తుతో చాలా అవినాభావ సంబంధం ఉంది, క్రీస్తుతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులలో ప్రధానమైన స్థలాలకు, ముఖ్యమైన స్థలాలకు వెళ్ళగలిగిన వాడు పేతురు. చూడండి, యాయిరు కుమార్తెను యేసు ప్రభుల వారు బ్రతికించడానికి వెళ్ళినప్పుడు శిష్యులందరినీ బయట వదిలిపెట్టాడు, ఒక 3 మాత్రమే లోపల తీసుకెళ్ళాడు. ఆయన యొక్క అసలు రూపాన్ని, ఆయన మహిమ స్వరూపాన్ని తన శిష్యులకు చూపించాలనుకున్నప్పుడు 9 మంది శిష్యులను కొండ కింద వదిలిపెట్టాడు. ఒక 3 మాత్రమే ఆ రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళి తన మహిమ శరీరాన్ని చూపించాడు. మోషే, ఏలియా కూడా ఆ యేసు వారితో కలిసి ఉండటం వాళ్ళు చూడగలిగారు. గెత్సేమనే తోటలో ఆయన చివరి ప్రార్థన చేసే సమయంలో ఆయన కూడా మిగతా శిష్యులందరినీ గెత్సేమనే తోట బయటే వదిలిపెట్టాడు. కానీ ఒక 3 మాత్రమే తోటలోనికి తీసుకెళ్ళి తాను కూడా ప్రార్థనలోకి వివించగలిగాడు. ఎవరయ్యా ఈ 3? అంత ప్రాముఖ్యం ఏంటంటే, ఎవరయ్యా ఈ 3 అంటే ఆ వారు 3 ఎవరైనాండి? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 దేవుడు తనకు దగ్గరగా పెట్టుకునేవాడు. ఆయన చేసిన అద్భుతాలలో, ఆయన చేసిన సూచక్రియల్లో,
ఆయన పరిచర్యలో ఈ ముగ్గురిని క్రీస్తు ప్రభులు వారు ఒక ప్రత్యేకమైన రీతిలో వారిని బలపరిచినట్లు మనం చూస్తాం. అందుకనే సువార్త 4 సువార్తలలో యోహాను సువార్త ఒక ప్రత్యేకమైంది. ఇట్స్ డిఫరెంట్. మిగతా 3 సువార్తలు ఉన్నట్టుగా యోహాను సువార్త కనబడదు. అందుకనే ఈ పౌలు గారు రాసినటువంటి పత్రికలన్నిటిలోనూ, పేతురు రాసిన పత్రికలన్నిటిలోనూ మనం చూస్తే పౌలు గారి యొక్క పత్రికలు ప్రత్యేకంగా ఉంటాయి. పేతురు గారి పత్రికలు మరికొచ్చి ప్రత్యేకంగా ఉంటాయి. పేతురు గారి యొక్క అనుభవాలు వేరేగా ఉన్నాయి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరోజు మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం, ఒకరోజు తన శిష్యులందరూ తీసుకుని వెళ్తూ ఉంటుంటే తన శిష్యుని అడిగాడట, అయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి జనం నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు? నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అని అడిగితే, కొంతమంది బాప్తీసిచ్చే యోహానని, కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని, లేకపోతే ప్రవక్తల్లో ఒకడని ఒకరు చెప్పుకుంటున్నారయ్యా అని చెప్తే యేసు ప్రభువు అడిగారట, సర్లే వాళ్ళు ఏదో అనుకుంటున్నారులే, వాళ్ళు ఏదో అనుకోనివ్వండి, కానీ అసలు మీరేమనుకుంటున్నారు అని అడిగితే అందరూ సైలెంట్గా ఉన్నారు. జాగ్రత్తగా వినండి, అందరూ సైలెంట్గా ఉన్నారు. 11 మంది సైలెంట్గా ఉన్నారు. ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే 11 మందికి యేసు ప్రభు ఎవరో కూడా తెలియలేదు. అప్పటి వరకు యేసు కూడా తిరిగారు, కానీ యేసు ఎవరో తెలియలేదు, యేసు ఏం చెప్పాలో తెలియలేదు. అసలు నువ్వెవరవో అని చెప్పాలి, నువ్వెవరో అని అర్థమైందో కూడా చెప్పలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కూడా సంఘంలో ఉన్నటువంటి మనం కూడా యేసయ్య అంటే ఎవరో అని అడిగితే సమాధానం చెప్పలేం. మనం యేసు ఎవరో అని అడిగితే సమాధానం చెప్పలేం. యేసయ్యని ఎందుకు ఆరాధించాలి అంటే సమాధానం చెప్పలేం. ఒకళ్ళు ఎవడన్నా వచ్చి ఈయన విదేశీ దేవుడు, విదేశీ మతం, మీరు ఎక్కడెందుకు ఉన్నారా, మీరు ఎందుకు పూజిస్తున్నారా, మీరు ఎందుకు ఆరాధనకు వస్తున్నారా అని అడిగితే మనం ఏమి చెప్పలేం. మన దగ్గర సమాధానం లేదు. ఒకసారి నా ఫ్రెండ్ ఒక ఆయన, నేను అనుకోకుండా మా ఫ్రెండ్ గ్రూప్లో నేను ఈ వాక్యంలో ఉన్నటువంటి షార్ట్లు చేస్తుంటాం కదా, ఆ షార్ట్ ఒకటి మా ఫ్రెండ్స్ గ్రూపులో పెట్టేశాను. ఫ్రెండ్ గ్రూపులో పెడితే అందులో ఒకడు నన్ను అన్నాడు, విదేశీ మతం పాటిస్తున్నావు నువ్వు అన్నాడు. విదేశీ మతం పాటిస్తున్నావు అంటే నాకు చిరాకు వచ్చేసి ఇప్పుడు దాకా నువ్వు చాలా మంచోడు అనుకున్నట్టు నువ్వు ఇదేంటి ఇలా తయారయ్యావు అని చెప్పేసి, అసలు నువ్వు పాటించేది కూడా విదేశీ మతమే అన్నాను నేను. హైందవ మతం కూడా విదేశీ మతమే. హైందవ మతం కూడా భారతదేశం మతం కాదు. చాలామంది చెబుతున్నారు ఇది పర్షియా దేశం నుంచి వచ్చినటువంటి మతం హైందవ మతం. దేవునికి స్తోత్రం. దాని గొడవ మనకి తెలియని అలా బాధలు పడతారు, మన బాధ మనం పడతాం. ప్రియమైనది అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉందని చెప్పడం కోసం అప్పుడప్పుడు జరుగులు వదులుతూ ఉంటాం అనమాట. అలాగంటే దేవునికి స్తోత్రం. నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు అని చెప్పడం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని ఎందుకు ఆరాధిస్తున్నారు అని అడిగితే మన దగ్గర సమాధానం లేదు. ఆ 11 మంది దగ్గర కూడా సమాధానం లేదు. ఆ 11 మంది కూడా అలా నూరాలు పెంచుకొని చూస్తుంటే సీమోను పేతురు గారు ముందరకు వచ్చి అంటాడు, నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువు. దేవునికి స్తోత్రం. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువు. నువ్వు యేసువుకు మాత్రమే కాదు, నీవు క్రీస్తువు. దేవునికి స్తోత్రం. క్రీస్తు అని చెప్పాడంటే దాని అర్థం ఏంటి? మీకు చాలాసార్లు చెప్పాను, యేసు వేరు, క్రీస్తు వేరు. యేసు అంటే ఎవరు? యేసు అంటే పుట్టినడు, వచ్చినవాడు, మనం చెప్పుకుంటున్నా ఆయన. క్రీస్తు అంటే ఎవరు? ప్రవచనాలు చెప్పబడినటువంటి వాడు. ప్రవచనాలు ఎవరి గురించి చెప్పావో ఆయన. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు యేసు మాత్రమే కాదు, నువ్వు క్రీస్తువు కూడా. దేవునికి స్తోత్రం. అంటే ఆ క్రీస్తే
నీవు. అందుకని అపోస్తులైనటువంటి పేతురు గారి పరిచర్యలోను, పౌలు గారి పరిచర్యలోను ప్రధానమైన బోధ ఏంటంటే యేసే క్రీస్తు. దేవునికి స్తోత్రం. వీళ్ళు యూదులు యేసును వేరుగాను క్రీస్తును వేరుగా చూసేవారు. అందుకని వీళ్ళు ఏం చెప్పేవారంటే యేసు వేరు కాదు, క్రీస్తు వేరు కాదు, ఈ యేసే ఆ క్రీస్తు అని బోధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పౌలు గారు పేతురు గారు అంటున్నాడు, అయ్యా నువ్వు క్రీస్తువు, నీ గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి, నీలో ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నడిచిన ప్రతి నరకలోను, ప్రతి ప్రయాణములోను, ప్రతి పరిచర్యలోను, ఆయన పుట్టుకలోను, ఆయన పరిచర్యలోను యేసుక్రీస్తు ప్రభుల వారికి దగ్గరగా పరిశీలన చేస్తూ ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పును పేతురు గారు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చెప్పగలిగాడు, ప్రవచనాలు ఎరిగినవాడు, ప్రవచనాలు నెరవేర్పుడు చూచినవాడు అంటున్నాడు, అయ్యా నువ్వు క్రీస్తువు, సజీవుడైన దేవుని యొక్క కుమారుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల గురించి అర్థం చేసుకున్నటువంటి పేతురు అంటాడు, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో, ఆ విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా సిగ్గుపడడో. హల్లెలూయా. అతని అనుభవ సాక్ష్యంలో నుంచి, అనుభవంలో నుంచి, క్రీస్తుతో తిరిగిన అనుభవంలో నుంచి అనేక సంఘటనలు చూసినటువంటి పేతురు అంటాడు, నేను చాలా మందిని చూశానయ్యా, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నవాడు ఎవడు కూడా ఎప్పుడు సిగ్గుపడలేదు. ఆమేన్. హల్లెలూయా. నాకు బాగా జ్ఞాపకం వస్తూ ఉంది ఇంచుమించు పేతురు 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని జ్ఞాపకం చేసుకుని మాట మాట్లాడి ఉండొచ్చు. ఎందుకో తెలుసా, ఈమె 12 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగినటువంటిదట. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగినది. 12 సంవత్సరాల నుంచి రక్తం పోతానే ఉందట. 12 సంవత్సరాలు రక్తం పోతూ ఉన్నప్పుడు శరీరంలో ఎంత బలహీనతో. ఒక పక్కన శరీరం బలహీనంగా ఉంటే సరిపోదండి. శరీరం ఎంత బలహీనంగా ఉన్నా సంతోషకి బాగున్నారండి అనలేం కదండి. అంటావా? బాగున్నారండి అంటాం. అప్పుడు అడతలోడికి అర్థమవుతుంది, యారు బాగాలేదారా నీకు అని అడుగుతాడు కదండి. నీరసంగా ఉన్నవాడు నీరసంగా మాట్లాడతాడు, నీరసంగా లేనివాడు కొద్ది ఉత్సాహంగా ప్రశాంతంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అదండి. అదేగాక కొంచెం మూలసంగా ఉన్నవాడైతే మరీ దారుణం కదా, నేను బాగున్నావా అంటాడు కదా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడు ఒక్కొక్క బాధ. ఏమంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే, వాడి శరీరంలో ఉన్నటువంటి బాధ వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఒకవేళ వాడిలో ఉండే బలహీనత వాడిని శరీరాన్ని కృంగదీయడమే కాదు, మనస్సును కృంగదీస్తూ ఉంది. మనస్సును కృంగదీయడమే కాదు, ఆఖరుకి ఈమె ఎంతవరకు వెళ్ళిపోయిందంటే తన ఇంట్లో ఉన్న ఆస్తంతా అవగొట్టేసింది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న ధనమంతా వ్యయపరిచింది. అంత వ్యయపరిచిన ఆమె రోగానికి సరైనటువంటి వైద్యము దొరకలేదు. ఎవరో చెప్పారో, మన ఊర్లోకి యేసయ్య వస్తున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు బాగుపడుతున్నాడు అని చెప్పగానే చెప్పిన విషయాలను బట్టి, విన్న విషయాలను బట్టి ఆమెలో విశ్వాసం కలిగింది. నమ్మినతే దేవునికి స్తోత్రం చెప్పాడు. చాలామంది జాగ్రత్తగా వినండి, చాలామంది ప్రభువు గురించి పరిచయం చేయాలనుకుంటారు. మనం ఎవరినైనా ప్రభు గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు మనం పరిచయం చేసే మాటలు ఎలా ఉండాలంటే, అవతల వ్యక్తిలో విశ్వాసాన్ని బలపరిచేవిగా ఉండాలి. జ్ఞానం ఇవ్వటం కాదు, జ్ఞానం ఇవ్వడం తర్వాత విషయం, మర్మాలు చెప్పడం తర్వాత విషయం. ముందే రావాలి, విశ్వాసం రావాలి, విశ్వాసం కలగాలి. ఒక రోగిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, ఒక బలహీనుడి దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించి చెబుతున్నప్పుడు వాడికి ఏం కలగాలి? నేను ప్రార్థనకి వెళ్తే నేను బాగుపడతానన్న విశ్వాసం కలగాలి. దేవునికి స్తోత్రం.
ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వాడు మందిరానికి వస్తాడు. నువ్వు మర్మాలు చెప్తే ప్రార్థన రాడు. హలో, మర్మాల వాళ్ళు ఎవడో మందిరానికి రాడు. మర్మాల వాళ్ళు ఎవడో రక్షించబడ్డా. విశ్వాసం వల్లే రక్షింపబడతావు. నువ్వెవరికైనా ప్రభు గురించి చెప్పేటప్పుడు వారు విశ్వాసం బలపడేటట్టు మాట్లాడగలగాల. అంతేగాని మనం ఎవరి గురించి మాట్లాడతాం? ఎవరి మీద విశ్వాసం కలుగుతుంది మనం మాట్లాడితే? చిన్నరాజు గారి గురించి తెలిసా నీకు అసలు? నీకు పలానా డాక్టర్ గారి గురించి తెలిసా నీకు అసలు? ఎంత మంచివాడో తెలుసా, కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి అంతే, కానీ రోగం తెలుసా అని ఇది చెప్తాం. ప్రభు గురించి చెప్పరా, దేవుని గురించి చెప్పరా అంటే దేవుని గురించి చెప్పాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో, ఈ 12 సంవత్సరాల నుండి రక్తం గల స్రావం కలిగినటువంటి ఈ స్త్రీకి యేసు గురించి పరిచయం చేసినప్పుడు ఆమెలో విశ్వాసం కలిగింది. ఎంత విశ్వాసం కలిగిందంటే, నన్ను యేసయ్య ముట్టుకోవాల్సిన అవసరమో లేదు, నన్ను యేసయ్య చూడాల్సిన అవసరమో లేదు, యేసయ్య నా మీద చేతులు పెట్టాల్సిన అవసరమో లేదు. నేను జస్ట్ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను అన్నంత విశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా. అవును, అంత విశ్వాసం కలిగింది. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి చాలామంది జనాంగం ఉన్నారు. ఆమెలో బలహీనత, ఆ బలహీనతతో అలాగునని తిప్పలు పడుతూ యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య వారి వస్త్రపు చెంగును ముట్టుకుందట. లూకాసు వార్త 8:43 ఒకసారి చదవండి. లూకాసు వార్త 8:43 వచనం. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. దేవునికి స్తోత్రం. వెంటనే ముట్టుకున్న వెంటనే రక్తస్రావం నిలిచిపోయిందట. అప్పుడు యేసుప్రభు వారు అడుగుతారు, అయ్యా నన్ను ముట్టుకున్నాడు ఎవడో, నన్ను ఎవడు ముట్టుకున్నాడయ్యా అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళంటారు, ప్రభువా ఇంతమందిని మీద పడుతున్నారు, ఇంతమందిని మేము కాయలేకపోతున్నాం, అందరూ నిన్ను ముట్టుకుంటున్నారయ్యా, ఎవరు నన్ను ముట్టుకున్నారంటే మేము ఏం చెప్తాం? అలా కాదు, అందరూ ముట్టుకోవటం వేరు, కానీ ఎవరో ముట్టుకున్నప్పుడు నాలో నుంచి ప్రభావము వెడలిపోయాను. దేవునికి స్తోత్రం. నాలోని ప్రభావం బయటికి వెళ్ళింది, నాలోని శక్తి బయటికి వెళ్ళింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అందరూ ముట్టుకుంటున్నారట, కానీ ఎవరిలోనికి ప్రభావం వెళ్ళలేదు. కానీ ఎవరిలోనికి ప్రభావం వెళ్ళింది? ఆ రక్తస్రావం గల స్త్రీలోనికి ప్రభావం వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? ఆమె మాత్రమే విశ్వాసంతో ముట్టుకుంది. ఆమేన్. హల్లెలూయా. చాలామంది మనందరం మందిరానికి వస్తాం, మనందరం ప్రార్థనకు వస్తాం, కానీ అందరూ మందిరంలో ఆశీర్వదింపబడరు, అందరూ మందిరంలో దీవించబడరు, అందరూ మందిరంలోని ప్రభావాన్ని చూడలేరు, అందరూ మందిరంలో పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేరు. కారణం ఏంటి తెలుసా? అందరూ రావాలని వస్తారు అంతే, కూర్చోవాలని కూర్చుంటారంతే. ఏది అలా ఆదివారం కాబట్టి వెళ్ళకపోతే పాస్టర్ గారు తిట్టేస్తాడేమో, పాస్టర్ గారు ఫోన్ చేస్తాడేమో కదండి అనుకుని భయపడేస్తారంతే. అదే విశ్వాసంతో, నమ్మకంతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మందిరపు మేలుల చేత నేను తృప్తిపరచబడాలి. ఈరోజు ఖచ్చితంగా దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో దేవుని ప్రభావాన్ని రుచి చూడాలి, దేవుడి యొక్క శక్తిని రుచి చూడాలి, ఆయన ఆత్మాభిషేకాన్ని అనుభవించాలి, ఆయన ఆత్మశక్తి చేత నిన్ను నింపబడాలి అని ఎవరైతే విశ్వాసంతో వస్తారో, ఎవరైతే భక్తితో దేవుని శక్తికి వస్తారో వారు ఖచ్చితంగా దేవుని మందిరపు మేలుల చేత తృప్తిపరచబడి వెళ్తారు. హల్లెలూయా. వారు ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆయన మహిమ ప్రభావాన్ని రుచి చూడగలుగుతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎందుకు రుచి చూడలేకపోతున్నాం? మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆయన ప్రభావాన్ని రుచి చూడలేకపోయారు? కారణం ఏంటంటే వాళ్ళందరూ ఏదో ఒట్టిగా ముట్టుకుంటున్నారు. కొంతమందికి సరదా కదండి. చూడండి, నేను
ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సెలబ్రిటీస్ వస్తూ ఉంటుంటే చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఓ సెల్ఫీ సార్ ఓ సెల్ఫీ సార్ ఓ సెల్ఫీ సార్ అని తీసేసుకుంటుంటారు. ఎందుకు తీసుకుంటారు నాకు అర్థం కాదు. ఆడికి పరిచయం ఉండదు, ఆడికి పరిచయం ఉండదు. ఫోటో తీసి అక్కడ ఎట్టేసుకుంటాడు, అక్కడ గోడ మీద ఎట్టేసుకుంటాడు. ఎందుకురా నీకుతో పరిచయం ఉందంటే ఆడెవడ ఈడికి తెలియదు, ఈడెవడో ఆడికి తెలియదు. ఫోటో మాత్రం నేను పలానా సెలబ్రిటీతో ఫోటో తీసుకున్న ఉపయోగం ఏంటి కదండి. చాలామంది సెలబ్రిటీతో ఫోటో తీసుకున్నావా లేదా, సెలబ్రిటీని ముట్టుకున్నావా లేదా, నేను ఆయన ముట్టేసుకున్నాను తెలిసా, నేను ఆయన పక్కన కూర్చున్నాను తెలిసా, నేను ఏదో గొప్పల ఉపయోగం ఏంటి, దేవునికి స్తోత్రం కదండి. చాలామంది యేసు ప్రభువుని ఏదో ముట్టుకున్నాను, నేను యేసు ప్రభువుని తాకాను, యేసు ప్రభుతో మాట్లాడాను, యేసు ప్రభుతో పక్కనే కూర్చున్నాను అని చెప్పుకోవడానికి వచ్చారు. కానీ ఈవిడ అలా రాలేదు. యేసులో ఉన్న ప్రభావాన్ని నేను రుచి చూడాలి, యేసులో ఉన్న శక్తిని రుచి చూడాలి, యేసులో ఉన్న ఆ యొక్క శక్తిని నేను అనుభవించాలి అని యేసును ముట్టుకుంది. విశ్వాసముతో యేసును ముట్టుకుంది కనుక ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి మాత్రమే ప్రవేశించింది. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఒట్టిగా ప్రార్థనకు వస్తే దేవుని ప్రభావాన్ని చూడలేము. ఒట్టిగా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని యొక్క సమాధానాన్ని, శక్తిని నువ్వు అనుభవించలేవు. ఒట్టిగా దేవుని మందిరంలో కూర్చొని అయ్యా నీ ప్రభావం నాకు కావాలంటే రాదు. విశ్వాసముతో, భక్తితో, నమ్మకంతో ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగితేనే, ఆయన సన్నిధిలో నిలబడగలిగితేనే, నీ భక్తితో నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉండగలిగితేనే నీ జీవితంలో ఆయన శక్తి ప్రభావాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. అందరిలాగా ఉండొద్దు, అందరిలాగా ఉండి వెళ్ళిపోవద్దు. ఏదో నామకార్థ భక్తి చేయొద్దు, ఏదో సాంప్రదాయ భక్తి చేయొద్దు. సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన భక్తితో, సంపూర్ణమైన నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో ఆయనను ముట్టుకోవాలని, ఆయన ప్రభావాన్ని అనుభవించాలనేటువంటి నమ్మకంతో ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. అలాంటి ప్రభావం ఎవరి దగ్గరికి ఎలా దొరుకుతుందో తెలిసాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అంటే, నిజంగా దేవుని మందిరంలో ఉన్న ప్రభావాన్ని చూడాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సమయానికి వచ్చేస్తారు, క్రమశిక్షణతో వస్తారు. చూసారా, వాళ్ళు ఖచ్చితంగా దేవుని ప్రభావాన్ని చూస్తారండి. దేవునికి స్తోత్రం. టైం దాటి వస్తారు. చూసారా, ఎలాంటి వాళ్ళు తెలుసా, ప్రార్థనకి వెళ్ళకపోతే బాగోదు. అక్కడ 9 గంటలకు ప్రార్థన చేసేస్తారు, 11 గంటలకి మైకి పెట్టేసి ప్రార్థన చేస్తుంటే ఇంటికాడ కుంకుడుకాయలు అలా కుంకుడుకాయలు. ఇప్పుడు కుంకుడుకాయలు ఎవరు కొడతలేదు కూడా, షాంపూలు అనుకుంటా శుభ్రంగా షాంపూలు వేస్తున్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయానికి దేవుని మందిరం రావడం అలవాటు చేసుకోండి. నువ్వు దేవుని మందిరం మీద ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో సమయానికి మందిరానికి వస్తావు. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు ఇష్టమైన ప్రదేశానికి, మీకు ఇష్టమైన స్థలానికి టయానికంటే ముందు వెళ్ళిపోతారు. అర్థమైందా మీకు? మీకు ఇష్టమైన వాళ్ళు పెళ్ళి అనుకోండి, ఎప్పుడు వెళ్తారు? 9 గంటలకు వెళ్ళిపో కూర్చొని టిఫిన్ కూడా వెళ్ళిపోతారు అవసరం అయితే కదండి. అదే పర్లేదులే, ఏదో మామూలు పరిచయిస్తులు అనుకోండి, ఏం చేస్తాం, ఎప్పుడు 1 గంటకే భోజనం టైంకి వెళ్ళి బాగున్నారండి అందరికీ దండం ఇలా పెట్టేసి 2 అక్షతలు వేసి ఫోటో తీసుకుని సూపర్ 2 ముద్దలు వేసుకుని ఇంటికాడ బయలుదేరి నా సేవ కూడా ఉన్నది పెద్దూరులో గబగబా బయలుదేరి వచ్చేస్తుంది. ఎందుకని అది పెద్ద ప్రభావం లేదు, అది పెద్ద ఇష్టం లేదు, ఏదో పిలిచారు కాబట్టి వెళ్ళడం. అదే నచ్చిన వాళ్ళు అయితే అంతకంటే ముందు ఉంటాం, పెళ్ళిలో ముందు లైన్లో కూర్చుంటాం కదండి, పెళ్ళి అయ్యేదాకా కూర్చుంటాం, అందరు అక్షత్ర వేసేదాకా కూర్చుంటాం, అందరూ భోజనం తినే కంగారే ఉందండి, అందరు తినేసిన తర్వాత తిందాం అంటదే. దేవునికి స్తోత్రం కదండి. ఇష్టమున్న గాడికి సమయానికంటే ముందుకు వెళ్తాం. దేవుని మందిరం అంటే ఇష్టం ఉంటే సమయానికంటే ముందు రాగలుగుతాం. నువ్వు దేవుని మందిరం ఇష్టంతో రాగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని మందిరపు ప్రభావాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెలో ప్రభావం వచ్చిందట, వెంటనే ఆమె రక్తధార కట్టినట, ఆమె రక్తస్రావం వెంటనే నిలిచిపోయాను. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి,
మీరు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వచ్చినంటే మనకు రోగం పోవాలంటే పోదు. ఎందుకు పోదంటే రోగం పోయే అంత విశ్వాసం నీలో ఉండదు. నీ విశ్వాసం ఎంత ఉందో అంత ప్రభావం జరుగుద్ది. మీకు మంచి ఉదాహరణ చెబుతాను. మన దగ్గరికి ఒక ఆయన పేతురుగా తీసుకొచ్చారు ఒకసారి. బెల్లకూరు అల్లుడు కుమ్మర్లతనం. ఆయనకి యూరిన్ ఇన్ఫెక్షను, యూరిన్ బ్లాడర్లో ఇన్ఫెక్షను. ఇక్కడ నుంచి చాలా ప్రమాదంగా ఉండేది. చాలా భయంకరమైన బాధ అనిపించేవాడు ఆయన. భయంకరమైన బాధ అనిపించాడు. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడట. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరు బాగు చేయలేదు. మరి మొత్తం మీద ఎలాగైతే పేతురు గారు ఆయనకి చెప్పారు. ఆయన ఒక రోజు ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చాడు. అందరూ వెళ్ళిపోయే వరకు ఉన్నాడు. లాస్ట్ ప్రార్థన చేయించుకున్నాడు. అయ్యా నా పరిస్థితి ఇదేంటి, ఇలా ఉందని చెప్పాడు. ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తికి చెప్పాను నేను, అయ్యా నువ్వు నమ్మకంతో వచ్చావు, నేను నమ్మకంతో ప్రార్థన చేశాను, నేను నమ్మకంతో వారు తీసుకొచ్చారు. ఖచ్చితంగా నీకు ఈరోజు నేను ప్రార్థన చేశాను కదా, ఈరోజు ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. మార్పు లేకుండా ఉండదు. ఎంతో కొంత మార్పు ఉంటుంది. ఆ మార్పు గమనించుకో. ఆ మార్పు గమనించుకొని ఆ మార్పును బట్టి నీ విశ్వాసాన్ని బలపరుచుకో. ఇది బాగు చేసిన దేవుడు, ఈ మార్పు తీసుకొచ్చిన దేవుడు ఇంకా నన్ను స్వస్థపరుస్తాడన్న నమ్మకాన్ని పెంచుకో. ఒకవేళ నీలో మార్పు వస్తే మళ్ళీ వారం రా విశ్వాసంతో, మళ్ళీ ప్రార్థన చేస్తారన్న. మరల వారం మళ్ళీ పరిగెట్టుకొచ్చాడు. వచ్చి చెప్తున్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేసిన తర్వాత నేను యూరిన్ వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి నొప్పి సగానికి సగం తగ్గిపోయింది. హల్లెలూయా. నేను ఇంతకుముందు పడినంత బాధపడలేదు. ప్రార్థన చేయండి అయ్యా, నన్ను దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నాను అన్నాడు. మరలా ప్రార్థన చేశాం. అలాగ 3 వారాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నేను సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ బిడ్డ స్వస్థపరచబడ్డాడు. సంపూర్ణమైన స్వస్థత నా బిడ్డ దేవుడు ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. మన విశ్వాసాన్ని ఆయన ఎంత మాత్రం సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేసేవాడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బలపరుచువాడు ఆయన, నీ నమ్మకాన్ని బలపరుచువాడు ఆయన. నీ విశ్వాసం ఆయన మీద పెట్టుకోగలిగితే ఆయన నీ తలను పైకెత్తి నిన్ను తన కృపతో నింపి నీ కన్నీరును తుడుచుటకు ఆయన సమర్థుడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసం ఉంచాడు. చాలామంది అని ఉంటారు, ఏమన్నా తెలుసా, అబ్రహామా నీకు ఒక 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ఇక నీకు పిల్లలు ఎక్కడ పుడతారా, ఆగరు పుట్టినుంటే నీ కొడుకు తీసుకో. శారమ్మ కూడా అంత కదండి, ఇక మనకు పిల్లలు ఎక్కడ పుడతారులే అబ్రహామా, ఆగర్ని పెళ్లి చేసుకోంది. ఇలాంటి అపనమ్మకమైన మాటలు చాలామంది చెప్పుకుంటారు. కానీ అబ్రహాము శారా ద్వారా పుట్టినవాడే నీ కుమారుడు అని చెప్పిన దేవుని మాటకు లోబడి అబ్రహాము శారా ద్వారా కుమారుడు కొరకు ఎదురు చూచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, మన విశ్వాసానికి ఆధారం దేని చేసుకుని ఆధారం చేసుకోవాలి. మన విశ్వాసానికి దేన్ని ఆధారం చేసుకోవాలి? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలను.
దేవునికి స్తోత్రం. మీ విశ్వాసానికి ఆధారము మనుషుల యొక్క జ్ఞానం కాదు, మరి ఏది? దేవుని శక్తి. మనుషుల జ్ఞానం చెప్పుద్ది నీకు పిల్లలు పుట్టరు, డాక్టర్ గారు చెప్తాడు నీకు పీసీ ఇవ్వడం ఉంది, అవదా? డాక్టర్ గారు చెప్తాడు నీ వల్ల అవదా? కానీ దేవుని శక్తి చెబుతుంది ఎలాంటి బలహీనత నుండి అయినా స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. వృద్ధాప్యమైపోయినటువంటి శరీరాన్ని కూడా తిరిగి పునరుజ్జీవింపజేసి కుమారుని ఇచ్చుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకోవడమే కావాలి. ఈరోజు ఆయన మీద విశ్వాసం ఉంచడమే కావాలి. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకోగలిగితే, నీవు పెట్టుకున్న విశ్వాసము ఆయన ఎంత మాత్రమును సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసం పెట్టుకున్నాడు, అబ్రహాము సిగ్గుపడలేదు. అబ్రహాముకు దేవుడు చక్కని కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా. మోషేతో దేవుడు అన్నాడు, మోషే, ఇశ్రాయేలు అందరూ అంటున్నారు, అయ్యా మనం ఈ సముద్రాన్ని దాటలేం, మన పని ఇక్కడ అయిపోయింది. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు చెయ్యి చాపో అన్నాడు. మనుషులందరూ అంటున్నారు, మనుషుల జ్ఞానం చెప్పుద్ది ఏమని తెలుసా? మోషే చెయ్యి ఎత్తితే ఏమవుతుందిరా? చెయ్యి ఎత్తితే ఏమవుతుంది? నువ్వు చెయ్యి ఎత్తితే ఏమని అవుతుందా? ఎందుకురా చెయ్యి ఎత్తడం అని చాలామంది నిరాశపరుచుండొచ్చు. మన పని ఎక్కడ అయిపోయింది, ఈ సముద్రంలో మన పని అయిపోయింది, ఇక ఐగుప్తు మనం తీసుకుని వెళ్ళిపోతారేమో, మన పని అయిపోయింది అనుకున్నారు. కానీ మోషే చెయ్యెత్తగానే ఆ మోషే చెయ్యెత్తిన విశ్వాసము వలన ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. హల్లెలూయా. నీకు విషయం చెప్పనా? చెయ్యెత్తగలిగిన విశ్వాసం నీకుంటే ఎర్ర సముద్రం 2 పాయగలిగిన చెయ్యగలిగిన శక్తిమంతుడు మనం నమ్ముకున్న దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం. నువ్వు చెయ్యెత్తే విశ్వాసం నీకు ఉండాలి. ఆమేన్. నువ్వు చెయ్యెత్తగలిగిన విశ్వాసం నీకు ఉండాలి. బండ దగ్గరికి వెళ్ళి బండ కొట్టరా నీళ్ళు ఎత్తారు అన్నాడు. ఆ యొక్క మోషే వెళ్ళి బండను కొడితే బండ కూడా బద్దలవుదాం, నీళ్ళు ఎక్కడ వస్తాయి ఆయన అనలేదు. మనుషుల జ్ఞానం చెప్పుద్ది బండను కొడితే నీళ్ళు వస్తాయా ఎక్కడనే, బోరెత్తే నీళ్ళు వస్తాయి కానీ అని అంటారు కదా. మనుషుల జ్ఞానం అలాగే చెప్పుద్ది. కానీ దైవజ్ఞానం ఏముందో తెలుసా? దైవశక్తి. నువ్వు వెళ్ళి కొట్టు, నోరు పోసుకుని. ఒకసారి మాట్లాడమన్నాడు, ఒకసారి కొట్టమన్నాడు. మాట్లాడినా కొట్టినా ఆ బండలో నుంచి ఏమొచ్చాయి? విస్తారమైన నీళ్ళు వచ్చాయి. దేవునికి స్తోత్రం. బండను కొట్టగలిగిన విశ్వాసం నీకుంటే చాలు, బండలో నుంచి నీళ్లు రప్పించగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదో. నువ్వు విశ్వాసంతో పని మూతలు పెట్టగలిగితే, విశ్వాసంతో నువ్వు కార్యసాధన చేయగలిగితే, విశ్వాసం మీద దేవుని మీద నమ్మకం పెట్టుకుని నువ్వు పనిని ప్రారంభించగలిగితే, ఆ పనిని పూర్తి చేయగలటకు ఆయన శక్తిమంతుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 2011 సంవత్సరంలో 2011 సంవత్సరం గాంధీ జయంతి రోజున ఈ మూలనే పునాది రాయి పెట్టాం. 2011 అంటే అప్పటికి మా పరిస్థితి వేరు, డిఫరెంట్ అనమాట. పునాది రాయి పెట్టాం. పునాది రాయి పెడితే చాలామంది నేను ఇసుకిస్తాను, నేను కంకరిస్తాను, నేను సిమెంట్ ఇస్తాను, నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నేను 2 లక్షలు ఇస్తాను, ఒక ఆయన అయితే నేను 4 లక్షలు ఇస్తాను అన్నాడు ఆయన. అందరూ చాలామంది చాలా ప్రమాణాలు చేశారు. అందులో చాలామంది చెడగొట్టారు. చాలామందిని ఒక ఆయన చెడగొట్టాడట. చాలామంది పోయారు. సిమెంట్ ఇచ్చానన్న ఆయన ఇచ్చాడు, ఇటుకిస్తారన్న ఆయన ఇచ్చాడు, మిగతా అన్నీ ఇక అంతే అలాగ ఆగిపోయినాయి. డబ్బులు ఇస్తారన్నవాడు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఆ రోజు ప్రమాణం చేసిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. కంకరిస్తారన్న వారు కంకరి ఇచ్చారు, కానీ మిగతా డబ్బులు ఎవరు రాలేదు. అందరూ ఏమన్నారు తెలుసా? నీ వల్ల అవదు మందిరం కట్టడం, నీ వల్ల అవదు అన్నారు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి వేరు. ఇంత మందిరం కట్టడం నా వల్ల కాదు, నిజంగా నా వల్ల కాదు. ఆ రోజుల్లో 10 రూపాయలు తేటమే నా బాధపడేవాడు, 1000 రూపాయలు తేటని బాధపడేవాడు. మీకు విషయం తెలుసా?
గవర్నమెంట్ లోన్ పెడితే 6,000 కట్టడానికి, 6,000 లంచం ఇవ్వడానికి, 6,000 అక్కడ ఖర్చుల కోసం ఇవ్వడానికి ఎవరిని అడిగితే ఎవరు ఇవ్వలేదండి, 6,000 ఇవ్వలేదండి నాకు, 6,000 ఇవ్వలేదు ఎవరని. ఎందుకు తెలుసా? వీడికి 6,000 ఇస్తే మళ్ళీ వీడు 6,000 ఇవ్వలేడు. నిజంగా ఆ రోజు పరిస్థితి అదైతే 20,000 కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వలేదు ఎవరోను. కానీ దేవాది దేవుడు సంఘాన్ని ప్రేరేపించాడు, అనేక మందిని ప్రేరేపించాడు, అప్పటి వరకు మనకు తెలియని వారిని ప్రేరేపించాడు, నూతనమైన వ్యక్తులను లేవనెత్తాడు, అనేక మంది స్పాన్సర్లు లేవనెత్తాడు. దేవుడు మందిరాన్ని సంపూర్ణంగా కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. టైల్స్ కూడా అయిపోను. ఒక ఆవిడ ఇస్తానంతే, ఆవిడ కోసం చూస్తున్నాం. ఆవిడ ఇవ్వనంటే ఇప్పటికప్పుడు వేసేసుకుందాం మనం, ఇస్తానంతగానే ఆవిడ ఇవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. ఆవిడ త్వరగా ఇచ్చును గాక. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది లేదు. నువ్వు విశ్వాసంతో పెట్టు, విశ్వాసంతో కార్యాన్ని తలపెట్టు, విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకై దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసా? ఆయన నోటితో మాట సెలవిస్తే ఆకాశ నక్షత్రాలన్నీ కలిగాయి, ఈ భూమి మీద ఉన్న అన్నీ పుట్టుకొచ్చాయి. దేవునికి స్తోత్రం. ఆయన నోటి మాట సెలవిస్తే భూమిలో ఉన్న సమస్తను పుట్టుకొచ్చాయి. హల్లెలూయా. ఆయన నీటి మీద నడగలిగిన వాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతాలు చేశాడు. అంతేకాదు ఆయన ఎంత శక్తివంతుడు మీకు మాట్లాడి చెప్తాను చూడండి. తిరుగుతున్నటువంటి భూమి, గంటకు 1600 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతున్నటువంటి భూమిని తిరగకుండా ఆపగలిగిన వాడు, అవసరమైతే వెనకకు త్రెప్పగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకంతకంటే శక్తి ఏం కావాలంటే? ఇంతటి శక్తిమంతుని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అన్నాడు. అందుకనే ఆ స్త్రీతో ప్రభువు అంటాడు, నీ విశ్వాసం నిన్ను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడ అద్భుతాలు చేసినా, ఏం అద్భుతం చేసినా ఆయన చెప్పిన తెలుసా, నీ విశ్వాసం. నీకు ఎలాంటి విశ్వాసం ఉంది? బైబిల్లో దశలోనికి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, లోపభూయిష్టమైన విశ్వాసము అంటాడు. అంటే నీ విశ్వాసంలో లోపం ఉంది అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే, 14వ అధ్యాయం చూస్తే అల్ప విశ్వాసులు అంటాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా విశ్వాసాలు ఉన్నాయి. అల్ప విశ్వాసము, దృఢ విశ్వాసము, నా ఆవగింజంత విశ్వాసము, లోపంతో కూడుకున్న విశ్వాసం అంటాడు. ఈరోజు బలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలిగితే మనం బలమైన కార్యాలు మనం దేవుని సన్నిధిలో చూడగలం. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసాన్ని బలపరుచుకో. నీ విశ్వాసాన్ని బలపరుచుకుని దేవుని మీద ఆనుకుని చూడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. మన జీవితంలో అద్భుతాలు జరగడం లేదంటే మన విశ్వాసంలో ఇంకా ఎక్కడో లోపం ఉంది. ఒకవేళ ఆ విశ్వాసంలో ఎక్కడ లోపం ఉందేమో ఆ విశ్వాస లోపాన్ని సరి చేసుకో. ఇంకా లోపభూయిష్టమైన విశ్వాసం ఉందేమో. ఆవగింజంత విశ్వాసం అన్నాడని దేవుడు, చిన్న విశ్వాసం అని అర్థం కాదు. ఏమాత్రం కూడా లోపము లేని విశ్వాసము, సంపూర్ణమైన విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఆవగింజ విశ్వాసం, ఆవగింజ ఎలా ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది? పెర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. మిరియాల గింజ కూడా చిన్నగా ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది? చెప్పట్లేదు. దాని నిండా సొట్లో కదండి. మనదే మిరియాల గింజ లాంటి విశ్వాసమే, కానీ అన్నిటికీ సొట్లే. దేవునికి స్తోత్రం కదండి. ప్రార్థనకి వెళ్ళాలంటే ఎదురు దేవునికి అదో సొట్ట. దేవునికి స్తోత్రం. ఏమంటే సిద్ధాంతి అనే సొట్ట, ఇంకేమున్నాయండి, ముహూర్తాలనే సొట్ట. మన విశ్వాసమే. ఇలాంటి సొట్లన్నీ ఉండటం వల్ల మన విశ్వాసం ఏమవుతలేదు, పరిపూర్ణము కావడం లేదు.
ఈరోజు విశ్వాసంతో పరిపూర్ణంగా ఉండగలిగితే, నమ్మకం ప్రభు మీద పెట్టగలిగితే, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో, ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో నా యేసయ్య అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నీ కన్నీరును తొడవబోతున్నాడు. నిన్ను తన కృపతో బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ తలను పైకెత్తబోతున్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా, లేదా లోపభూయిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? వాక్యం చెబుతుంది, నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే నువ్వెప్పుడు సిగ్గుపడవా. విశ్వాసంతో పనిచేస్తే నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నీ స్థితిని దేవుడు మారుస్తాడు. నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో లోపం ఉందేమో, నా విశ్వాసంలో లోపం ఉందేమో. ప్రార్థన చేద్దాం. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నమ్మకంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తులోని ప్రభావమును ఆమె రుచి చూడగలిగింది. క్రీస్తులోని శక్తిని ఆమె రుచి చూడగలిగింది. ఈరోజు నువ్వు విశ్వాసంతో ఉండగలిగితే, భక్తితో ఉండగలిగితే, నీవును కూడా దేవుని అద్భుతాలు చూడగలవు. పరిశుద్ధుడును కృపగలిగిన ప్రభువా, జీవాధిపతి మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. అయా, యువతని బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలను మరి జ్ఞాపకం చేసుకున్నట్టు అయా, యువతని వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. నీ ఆత్మకార్యాలు జరిగించండి నాయన. నీ ఆత్మకార్యాలు వారి పట్ల జరిగించండి నాయన. వారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. వారి విశ్వాసానికి తగిన ప్రతిఫలాలు మీరు దాయిచ్చండి నాయన. వారి విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని మీరు దాయిచ్చండి నాయన. అయా, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయా, యువతంటే వారు నీ యందు విశ్వాసం ఉంచి అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి. నీ మేలుల చేత నింపబడడానికి సహాయం చేయండి. నీ మందిరం మేలు చేత తృప్తిపరచబడడానికి సహాయం చేయండి. అయా, వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం, నీ ఆరోగ్యము, నీ నెమ్మదిని మీరు దయచేయండి. నీ కృపచేత ఆదరించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించు అడిగి వేడుకొనుచున్నాము మా ప్రభువు తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.